సో ఏలూరులోని మా ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థలు ఇండోర్ స్టేడియంలో ఈరోజు క్రీడా వారోత్సవాలను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలని జరపమని మా సంస్థ చైర్మన్ శ్రీ ఫ్రాన్సిస్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ అరుణ్ రెడ్డి గారు, అలాగే మా సంస్థ డైరెక్టర్స్ అయినటువంటి విజయభాస్కర్ రెడ్డి గారు, జోసెఫ్ రెడ్డి గారు మాకెంతో సహకారాన్ని అందించి మమ్మల్ని ప్రోత్సహించి ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడానికి సహకరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని నింపడం, వారిలో ఉన్నటువంటి గెలుపు ఓటముల్ని పరిచయం చేయడం, వారిని ముందుకు తీసుకువెళ్లేటటువంటి దిశగా ఈ కార్యక్రమాన్ని మేము ఆర్గనైజ్ చేస్తున్నాం. ఈ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథి అయినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు గారికి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇన్స్పైట్ ఆఫ్ హిస్ బిజీ షెడ్యూల్ హీ వాస్ దేర్ హియర్. హోల్ ప్రోగ్రామ్ హీ హాస్ విట్నెస్డ్. ఆయన ఇచ్చినటువంటి వాల్యుబుల్ మెసేజ్ మా పిల్లలకి చాలా బాగా ఇన్స్పైరింగ్ గా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేస్తున్నందుకు మా ప్రిన్సిపల్స్ అయినటువంటి సుధాకర్ గారికి, శారదా మేడం కి అండ్ సునీల్ సార్ కి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. పార్టిసిపేట్ చేస్తున్నటువంటి విద్యార్థులందరికీ మా శుభాకాంక్షలు. మీడియా మిత్రులకు మా ధన్యవాదాలు. ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించిన ఆక్స్ఫర్డ్ స్కూలు యాజమాన్యానికి, అదేవిధంగా ప్రిన్సిపల్ మేడం గారికి, టీచర్స్కి, ప్రతి ఒక్కరికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి, స్పెషల్ మా 3 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ధన్యవాదాలు మేడం. ఇక్కడ ఇలాంటి ఈవెంట్స్ అన్నీ మనం స్పోర్ట్స్ మీట్ ఇనాగ్రేషన్ అయినప్పుడు జనరల్గా స్టేట్ లెవెల్లో కానీ, కొన్నిసార్లు నేషనల్ లెవెల్ ఆర్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆ లెవెల్లో ఆర్గనైజ్ చేసినట్టుగా ఆర్గనైజ్ చేశారు మేడం. వెరీ వండర్ఫుల్గా ఉంది. ఎస్పెషల్లీ యాక్చువల్గా మాకు ఇలాంటి ప్రాక్టీస్లు మా పోలీస్ పరంగా ఇండిపెండెన్స్ డే కానీ, లేదంటే రిపబ్లిక్ డే కానీ అయితే కనీసం 10 days ప్రాక్టీస్ చేస్తాం మేడం. ఈ మార్చ్ పాస్ట్ చేయాలనుకున్నా, ఏది ఫ్లాగ్ సంబంధించి ఏది చేయాలనుకున్నా 10 days ప్రాక్టీస్ చేస్తాం. బట్ ఇది షార్ట్ టైంలో అయినను పిల్లలందరూ చాలా యాక్టివ్గా ఒక స్పోర్ట్స్ మీటు లేదంటే ఒక పెరేడ్, పోలీస్ పెరేడ్ అయినా ఎట్లా ఉంటుందో అట్లాగా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు డిసిప్లైన్. అదేవిధంగా వాళ్ళ లెవెల్ బెస్ట్ డెఫినెట్గా వాళ్ళందరూ ఇండివిజువల్ పార్టిసిపేట్ చేశారు. వాళ్ళని స్పెషల్గా అలా పార్టిసిపేట్ చేసినందుకు పీఈటీస్ని కానీ లేదా అదర్ సపోర్టింగ్ స్టాఫ్ కానీ అందరికి కూడాను కంగ్రాచులేషన్స్. ఫర్దర్గా మనం చెప్పినట్టుగా స్పోర్ట్స్ మీట్ కోసం కూడా సెపరేట్గా యాన్యువల్ డే కేటాయించడం అనేది గ్రేట్. జనరల్గా ఏదో స్పోర్ట్స్ డే ఉండేటప్పుడు కానీ, లేదంటే ఏదైనా ఈవెంట్ August 15 January 26 లేదంటే స్కూల్ రైజింగ్ డే ఉన్నప్పుడు నామకే వాస్తే అక్కడే స్పోర్ట్స్ కండక్ట్ చేశాను. వాళ్ళని ఫొటోస్ వరకే చాలా దాంట్లో చూసాం మేము. వాళ్ళని ఫొటోస్ మాత్రమే పార్టిసిపేట్ ఇస్తారు, ఫిజికల్గా కూడా పార్టిసిపేట్ చేయించరు. బట్ ఎనీహౌ కొన్ని ఇనిషియేటివ్ తీసుకుంటూ ఇంత పెద్ద గ్రౌండ్ని వాళ్ళు కేటాయించుకుంటూ పిల్లలు కూడా స్పోర్ట్స్ మీట్స్లో పార్టిసిపేట్ చేసినందుకు మరొకసారి మీకు థ్యాంక్ యూ మేడం. ఫర్దర్గా ఇంచుమించు పిల్లలు ఎవరైనా, మా పిల్లలైనా మీ పిల్లలైనా చాలా వరకు అబ్జర్వ్ చేస్తున్నా ఎండలో ఉండడానికి ఇష్టపడట్లేదు. ఉదయం లేచిన వెంటనే వాళ్ళు రెడీ అయిపోయి స్కూల్కి వచ్చేయడానికి సరిపడుతుంది. ఏంటో ఒక 5 minutes కూడా వాళ్ళ ఎండలో ఉండడానికి అవ్వట్లేదు. ఈ విధంగా ఆయన వాళ్ళని ఎండలోకి తీసుకొచ్చినందుకు, అదేవిధంగా అవుట్డోర్ గేమ్స్ పెట్టినందుకు స్పెషల్ థ్యాంక్స్.